on stage. Executive producer. To please present Seed Ganesha to Nani Garu. Vinay Mahadaya to please come on stage. Vinod Garu to please come on stage. Vinay alage KLM nunchi పిక్చర్ కావాలంటే మన వీడియో అనేది ప్రియాంక No, bike it! No, bike it! No, bike it! Thank you so much. ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే దానికి నిర్వచనం ఏంటి అని చాలాసార్లు ఆలోచన వస్తుంది, ఆ థాట్ వస్తుంది. ఈ 100 కోట్ల పోస్టర్లా లేదంటే ఈ బ్లాక్ బస్టర్ అనే పదాలా అని అనిపిస్తుంది. బట్ ఈరోజు ప్రతి టీం మెంబరు ఎంత మనసు విప్పి అంతంత లాంగ్ స్పీచ్లు ఇస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతుంటే అది నిజమైన సక్సెస్ నిర్వచనం. ఈరోజు అక్కడ జస్ట్ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతుంటే వినటం, దానికి మీరందరూ రెస్పాన్స్ ఇది వినటం, అది నా మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తాం అంటే కూడా మా చుట్టూ ఫ్లడ్స్ ఉంది, పరిస్థితులు చాలా కష్టంగా ఉంది చాలామందికి. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఆడియన్స్కి, ఒక రకమైన కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి. బయట చాలా గ్లూమీగా ఉంది, వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్నది నిజమైన సక్సెస్. సరిపోదా శనివారంకి ఈరోజు దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అది అని నేను నమ్ముతున్నాను. సో అందరికీ దానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సైడ్ నుంచి. అలాగే నాకు ఏదైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది నాకు. సినిమా రిలీజ్ ముందు కానీ అంత సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్ అసలు లేదు నాకు. సినిమా సక్సెస్ అయిపోతుందని నమ్మాను. అండ్ ఈరోజు ఆ మాటను మీరు నిజం చేసుకున్నారు, నిజం చేసి చూపించారు. అయితే ఈ లోపల నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఇచ్చారు, అన్న ఇది సక్సెస్ ఈవెంట్లో వేసుకుంటావా అని. ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. నీకు గుర్తుండేమన్నాను అరిశారు ఆ క్రౌడ్ నుంచి. అయితే లేదు గుర్తుంటుంది ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. అక్కడ మాట ఇచ్చాను. సో ఇన్ని రోజులు నాకు సినిమా ఎలా ఆడుతుంది అన్న టెన్షన్ కంటే సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఆ మర్చిపోకుండా ఈ షర్ట్ వేసుకోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజుతో సక్సెస్ అయిపోయిన ఆనందం ఎప్పుడో వచ్చేసింది. కానీ ఈ రోజుతో నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను. అండ్ ఐ డోంట్ నో అందరి టీం గురించి ఆల్రెడీ చాలా మాట్లాడేంత
ముందు ఈవెంట్స్లో కూడా పిచ్చిగా కష్టపడి పనిచేస్తారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అమేజింగ్ బాయ్స్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అన్ని డిపార్ట్మెంట్ జేక్స్ టీమ్ కూడా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. ఇందాక చాలామంది చెప్తున్నారు కదా, రిలీజ్ ముందు వివేక్ సిక్ అయిపోయినప్పుడు ఒక 1-2 days నేను వెళ్ళి పనిచేశాను. నిజం చెప్పాలంటే ఆ 2 రోజులు నేను చేసింది ఏమీ లేదు. వివేక్ కూడా అంత సిక్ అయిపోయి కూడా అక్కడే అదే సోఫాలో పడుకొని లెగిసి టిప్స్ చెప్తూనే ఉన్నాడు. అండ్ ఆ 2 రోజులు నేనేం చేశానంటే ఆ పంచ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను కూడా ఒకలా పనిచేశాను అంతే. అండ్ వివేక్ నాకు కథ చెప్పినప్పటి నుంచి వివేక్ విజన్ ఏంటి, వివేక్ ఈ షాట్లో ఏం కావాలి అన్నది ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కంటే కూడా ఒక మెట్టు ఎక్కువే తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్ని నేను అని నమ్మాను. కాబట్టి ఆ 1.5 day పార్ట్ ఉంది. జస్ట్ ఒక చిన్న, అది చాలా చిన్న పని. అది ఎవరో అది ఇంకెవరైనా అయితే వీళ్ళందరూ నాకంటే ఎంతో ఎక్కువ కష్టపడ్డారు. ఒక హీరోని అవ్వడం వల్ల నేను కొంచెం ఎఫర్ట్ పెట్టేటప్పటికి నాకు ఎక్కువ కాన్ఫిడెన్స్ చేస్తాను. దానికి అంత పడిన కష్టం ముందు మీకు పడిన కష్టం ప్రతి ఒక్కరికి టీంలో ప్రతి మెంబర్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ సక్సెస్ మీ అందరిది, ఈరోజు తెలుగు ప్రేక్షకులది ఈ సక్సెస్. అండ్ వివేక్ ఈరోజు ఈ సరిపోదా సినిమాలోని నా అకౌంట్లో వేసుకోవట్లేదు, నేను వివేక్ అకౌంట్లోనే వేస్తున్నా. అండ్ జెర్సీలో అర్జున్ సక్సెస్ అయితే సత్యనారాయణ గారు ఎంత సంతోషపడతారో నాకు అంత సంతోషంగా ఉంది వివేక్ నేను చూస్తుంది. సరిపోదా ఇది కరెక్ట్ స్టేజో కాదో నాకు తెలియదు. బట్ వివేక్కి నేను ఏమైనా చెప్పాలంటే ఆల్రెడీ ఒక బ్యూటిఫుల్ డ్రామా తీసాం, ఇప్పుడు అబ్సల్యూట్ యాక్షన్ ఎంటర్టైనర్ తీసాం. వివేక్ ఐ థింక్ మంచి సందర్భం ఉంటుందా. మళ్ళీ మనం ఎప్పుడు నెక్స్ట్ కలిసి పని చేస్తాం తెలియదు, కానీ కలిసి పని చేసినప్పుడు మాత్రం ఒక్కడు కూడా సీట్లో కూర్చోకూడదు. నేను మొత్తం అబ్సల్యూట్ కామెడీ తీద్దాం. ఎవ్వరు సీట్లోంచి పడి నవ్వాలి, అది నా కోరిక. నెక్స్ట్ మళ్ళీ జానర్ షిఫ్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూపిద్దాం. అండ్ ఈ యొక్క సినిమాకి జేక్స్ అన్నాడు ఏ రేంజ్ అంటే ఇంకొక కోరిక ఉంది యాక్చువల్లీ వివేక్. నెక్స్ట్ టైం కనుక మనం ఒక ఎంటర్లైన్ పంపింగ్ సినిమా మన ఇద్దరం ఆ జానర్ టచ్ చేసినప్పుడు మాత్రం నాకు జేక్సే కావాలి. సో ఈ సినిమాకి ఈ రోజు దాకా ఏ ఒక్క మెసేజ్ కానీ ఏ ఒక్క ట్వీట్ కానీ మా అందరి పేరుకి ఒక పారాగ్రాఫ్ ఉంటే ఒక్క జేక్స్ బిజాయ్కి ఒక పారాగ్రాఫ్ ఉంది. అండ్ ఈ సినిమా సక్సెస్లో చాలా ఒక బిగ్ సినిమా భాగం నేను రిలీజ్ ముందు చెప్పాను కాన్సెప్ట్ లాగా ఉంటే థియేటర్స్ అని. ఆ కాన్సెప్ట్ని మించి ఇంకేదో క్రియేట్ చేశాడు థియేటర్స్లో. చాలామంది బయటకు వచ్చి ట్రాక్స్లో ఉంటే నిద్ర రావట్లేదు. సడన్గా నేను సినిమాలో ఉలిక్కిపడి లేస్తుంటా, అలా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సినిమా చూసిన తర్వాత. సో థ్యాంక్ యూ జేక్స్. లైక్ ఐ సెడ్ నేను రోజులు అస్సలు గంట కూడా నిద్రపోకుండా పనిచేశాడు. కళ్ళల్లోంచి నీళ్ళు వస్తుంటాయి మామూలుగా మాట్లాడుతుంటే, నాకు చాలా బాధ వేసేది వాళ్ళని చూస్తే. ఎందుకంటే నిద్ర లేక బేసిక్గా కళ్ళన్నీ రెడ్ అయిపోయి. సో వాళ్ళందరి కోసం నాకు ఎంత సంతోషం ఉందంటే, నాకు రోజుకొక సక్సెస్ పార్టీ చేస్తాను కలిసి. మా మురళి గారు చాలా కష్టపడి చేశారు. అండ్ ఆయన విజువల్స్ కూడా అట్ ద సేమ్ టైం మా ఎడిటర్ కార్తిక్ గారు ఆయన ఎంత కష్టపడ్డారో నాకు, వివేక్కి, నరేష్ టీం అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాని ఇంత వివేక్ లాంటి ఒక రైటర్ని అతని స్క్రీన్ ప్లేని ఇలా అకామిడేట్ చేయాలంటే ఇంత రన్ టైంలో అది చాలా కష్టమైన పని. అండ్ ఐ థింక్ కార్తిక్ గారు హ్యాస్ బీన్ సూపర్ సక్సెస్ఫుల్. అండ్ ఈ